హలో ఫ్రెండ్స్. బూచి కాఫీ తాగుతూ కాచితా అంటా ఉంటాడు. జగదాత్రి సిస్టర్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్తారంటావా అని కాచితో అంటుంటే, మా అన్నయ్య నిషి వాళ్ళని చూస్తూ చూడండి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అని అనిపిస్తుంది అని కాచి అంటుంది. అప్పుడు వాళ్ళ గెలుపుకి మధ్యలో జగదాత్రి సిస్టర్ అడ్డం ఉంటుంది కదా అని బూచి అంటా ఉంటాడు. ఇంకా నిషి, యువరాజు మెట్ల మించి దిగి వచ్చి కిందకొచ్చి, "ఇంకా జగదాత్రి వాళ్ళు రాలేదా?" అని అడిగితే, "అదిగో వస్తున్నారు" అనంటే, అప్పుడు సూట్ కేసులు పట్టుకొని ధాత్రి, కేదార్ ఇద్దరు కిందకి దిగుతా ఉంటారు. ఇంకప్పుడు నిషి, యువరాజు సంతోషపడతా ఉంటారు. ఇంక వాళ్ళ దగ్గరికి కౌశికి వచ్చి, "మీ తప్పేం లేకపోయినా మీరు ఈ ఇంటికి అంతా మంచే చేసినాక సరే మిమ్మల్ని పంపించాల్సొస్తుందని" చాలా బాధపడతా ఉంటుంది. అప్పుడు సుధాకర్ కూడా వైజయంతి ఆరోగ్యం కోసం ఈ నిర్ణయాన్ని సమర్థించక తప్పట్లేదు అని అంటా ఉంటాడు. ఇంక వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంటే నిషి వాళ్ళ అత్తయ్యతో అంతకుముందు అని ఉంటుంది. జగదాత్రి అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోదు అత్తయ్య. అదేదో ప్లాన్‌తో ఉంది కాబట్టి అంత ధైర్యంగా ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్తుంది అన్న మాటలు మనకి చూపిస్తా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మొత్తానికి కేదార్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.